సో మీరు ఇప్పటికీ ఇంకా యోగా అంటే ఇటు కూడా మీరు చేస్తున్నారా? లేకపోతే ఓన్లీ ఇండస్ట్రీకే చేస్తున్నారా ఇప్పుడు ప్రెజెంట్? నా ఏ నిత్య జోనర్‌లో ఉన్నారు? ప్రతిరోజు యోగా కంపల్సరీ చేస్తాను. ఖచ్చితంగా. యాహ్! కరాటే ఏమన్నా? కరాటే చేస్తాను. కనీసం మంత్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ అని చేస్తాను. ఓకే. కరాటేలో కూడా నేను ఒకప్పుడు 80స్, హ్మ్. 1980స్ కాలం లోపల నేనొక మంచి కిక్కర్. ఓహ్! ఆల్ ఇండియాలోనే ఎయిత్ ప్లేస్ నాది మంచి కిక్కర్స్‌లలో. గ్రేట్. నేషనల్ ఛాంపియన్ నేను. నా పిల్లలు గూడా ఫైట్ చేస్తే ప్రదీప్ సార్ స్టూడెంట్స్ వచ్చిండ్రు అంటే భయపడేది. సినిమాలో చూపించినట్టు కొడితే ఈ పన్ను ఇట్లా తిరుక్కొని కింద పడి అంటే, అది రియాలిటీలో మీరు సార్ వాడు బాగా కొడుతున్నాడు సార్ వద్దని చెప్పండి అని చెప్తే కొట్టకన్నా డిస్‌క్వాలిఫై చేసిండు మా పిల్లల్ని ఎంతో కొడుతుంటే. ఓహ్! కొంతమంది ఏందంటే వాళ్ళు పెరిగిన వాతావరణం అది ఇది ఒక దెబ్బ తగలనే ఓర్చుకోకుండా వెళ్ళిపోయేది ఇగ. హ్మ్. రఫ్‌లీ అటాక్ చేసి కొట్టేది. వాడు బాగా సిన్సియర్ అయ్యిండు. ఇప్పుడు ఒక అబ్బాయి ఓంకార్ అని. ఇప్పుడు నేవీలో జాబ్ వచ్చింది. ఓహ్! నేవీలో. గ్రేట్. ఇంకా మీ స్టూడెంట్స్ మీతో కాంటాక్ట్‌లో ఉన్నారా? లేకపోతే ఉన్నారు. ఉన్నారు ప్రెజెంట్ గూడా? ఉన్నారు. ఒక యోగా స్టూడెంటు అయితే తనను బాగా యోగాలో బాగా మంచి నిష్ణాతురాలుగా తయారు చేసింది. ఆమె పెళ్ళి కొంచెం చిన్న ఏజ్‌లో అయితుందంటే కూడా వాళ్ళ పేరెంట్స్ తోటి మాట్లాడి చేసి నాకు ఏం కాదు సార్ వాళ్ళ అమ్మ హెల్త్ బాగాలేదు చేద్దాం అది ఇది చేసింది. హుహుహు. ఆమె చాలా కృతజ్ఞత ఏందంటే వాళ్ళకి బాబు పుడితే నా పేరు పెట్టుకున్నది. ఓకే. అంటే ఒక భూమి మీద అన్నిటికన్నా ఒక గురువు స్థానం అనేది మంచిది. యాహ్! సార్. గ్రేట్ మిగతా థింగ్ ఇది. వాళ్ళను వాడు, వీడు అని అది ఇది అని ఎగ్జాక్ట్‌లీ. సంబోధించేటి మనం విని ఉంటాం గానీ, అవునవును. టీచర్‌ని మాత్రం సార్ అనే పిలుస్తారు. వేరే వాడు సార్ గాడు అనే సందర్భం అయితే లేదు సార్. నేను వినలేదు ఇప్పటివరకు. యాహ్! సార్. లక్కీగా అట్లా వచ్చిందన్నట్టు. ఓకే. ఇప్పుడు ఇంకా ప్రాజెక్ట్స్ ఉన్నాయా సార్ మీరు త్రివిక్రమ్ అప్‌కమింగ్? శ్రీనివాస్ గారి మూవీలో సెలెక్ట్ అయి ఉన్నాను. ఓకే. తర్వాత కిరణ్ అబ్బవరం మూవీలో సెలెక్ట్ అయి ఉన్నా. ఈ 10థ్, 11థ్, 12థ్ 3 డేస్ డేట్స్ తీసుకున్నారు. ఓహ్! త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిది ఇప్పుడు షూట్ ఆగింది. లొకేషన్ కొరకు సెర్చ్‌లో ఉన్నారు. దానిలో కూడా ఏదో హుహుహు. క్యారెక్టర్ నేనన్నా డైలాగ్ పడకున్నా పర్లేదు నాకు త్రివిక్రమ్ గారి సినిమాలో రావాలి. ఆయనని చూడాలి. ఆయనని చూస్తూ అలా ఉండాలంటే భలేవారు సార్ మీరు సెట్‌లోకి వచ్చినాక మీకు డైలాగ్ ఎందుకు ఆయన చూసి ఇస్తారేమో తెలవదన్నా. యాహ్! సార్. అట్లా. అండ్ మీకు ఇన్ని రోల్స్ చేశారు గదా! మీకు ఈ రోల్ చేయాలి అని చెప్పేసి ఏదన్నా స్పెసిఫిక్‌గా పెట్టుకున్నారా? ఈ రోల్‌లో నేను కనిపించాలి అని చెప్పి. లైక్ ఇప్పుడు ఇన్స్‌పెక్టర్‌గా చేశాను అన్నారు. ఇంకా యోగా టీచర్‌గా, యోగా మాస్టర్‌గా చేశాను అని చెప్పారు. ఇంకా అలా మీకు అంటూ ఈ రోల్‌కి నేను కరెక్ట్ సెట్ అవుతాను. ఇలా నాకు కావాలి అని చెప్పి. సెట్ అవుతాను కాదు గానీ, ఆ రోల్ చేయాలన్నది. సైంటిస్ట్ రోల్ ఓహ్! చేయాలన్నది. ఓకే. సైంటిస్ట్ అంటే ఇలాంటి ట్యాగ్స్ ఉన్న ప్యాంట్ ఏసుకొని, ఇంత హెయిర్ పెట్టుకొని ఉండి, అంతే దానిలో నాది కరాటే ప్రావీణ్యత కూడా చూపించాలి. నన్ను తీసుకెళ్ళి బంధించడమో, నన్ను తీసుకెళ్ళి కిడ్నాప్ చేయడమో చేస్తే, నేను దాని నుంచి బయటకొచ్చి ఫైట్ చేయాలి. అది నా చిరకాల వాంఛ. యాహ్! ఒక డైరెక్టర్ గారు పాపం ఆయన చెప్పిండు. నన్ను దృష్టిలో పెట్టుకొని కథ రాసిండు. స్టోరీ అంతా చెప్పాడు. మేము మిమ్మల్ని మీ వైఫ్‌ను ఆహ్, మన అడవికి మీరు అడవి చూడడానికెళ్తారు. ట్రైబల్స్ మీద రిసర్చ్ చేస్తుంటారు మీ మిసెస్. మీరు కూడా తోడుగా వెళ్తారు. మీకు కరాటే వచ్చని మీ వైఫ్‌కి తెలవదు. హ్మ్. మిమ్మల్ని అక్కడికెళ్ళిన తర్వాత ట్రైబల్స్ వేరే టీమ్ వాళ్ళు మిమ్మల్ని హ్మ్. కిడ్నాప్ జేసి తీసుకెళ్ళి పెట్టిన తర్వాత, అప్పుడు మీ విశ్వరూపం చూపిస్తారు. మీ ఫైట్ ఉంటుంది. అది ఇది అంటే, నేను మీరు నమ్మితే నమ్మండి ఒక 20 డేస్ యోగా పక్కన పెట్టి, విపరీతమైన కరాటే ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టినా. మా హుహుహు. ఇంట్లో ఇదేంటి యోగా అన్నీ బంద్ చేసి మళ్ళీ కిక్స్ అవి చేస్తున్నావు. ఇక్కడ ఏమైనా క్లాస్ స్టార్ట్ అయిందా? అది ఇది అంటే, లేదు ఇట్లా చెప్పిండు కదా! నేను దానికి అవును. న్యాయం ఫస్ట్. చేకూర్చాలంటే మళ్ళీ చేయాలని చెప్పి చేసేది. ఓకే. యాహ్! అట్లా. అది గూడా ఫ్యూచర్‌లో అవుద్దనే అనుకుంటున్నాను మోస్ట్‌లీ. ఆయనకు డైరెక్టర్ గారి వైఫ్ సడన్‌లీ చనిపోవడంతోటి ఆయన మొత్తం డిసప్పాయింట్ అయిపోయి వెళ్ళిపోయాడు. ఓహ్! ఫీల్డ్‌లో లేడు ఇప్పుడు తను. ఓకే. ఆయన ఆయన ఉంటే గనక
ఇప్పుడు నేను ఈరోజు స్క్రీన్ మీద చూసుకునేటి వాడినేమో నన్ను నేను ఆ ఆ సైంటిస్టు రోల్ మీద. చూద్దాం భగవంతుడు ఏదన్నా ఎవరితో అవకాశం అదే ఇస్తే. సార్. మేబీ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఎవరికైనా మీరిప్పుడు చెప్పారు గదా! నాకు సైంటిస్ట్ రోల్ అంటే ఇష్టం అని చెప్పి. మేబీ అవుద్దేమో. యాహ్!